హలో అందరికీ ముందుగా అయితే అందరికీ హ్యాపీ మహాశివరాత్రి టు ఆల్ మై యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్. ఇంకా మేమైతే టెంపుల్కి అయితే వెళ్తున్నాం, స్టార్ట్ అయినాం మా ఇంటికాడ నుంచి. అయితే ఇదైతే మేముండే విలేజ్ ధర్మారం. ఇంకా మేము ధర్మారం చౌరస్తాకి అయితే వచ్చాం. ఇంకా మనం ఇక్కడి నుంచి లెఫ్ట్ అయితే వెళ్ళాలి, ఇప్పుడు స్ట్రైట్గా వెళ్ళాలి. మనం వెళ్ళబోయేదైతే కోట్లింగాలు. విలేజ్ నేమ్ వచ్చేసి వెల్కటూర్ దగ్గర కోట్లింగాలు. చాలా ఫేమస్ టెంపుల్, చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ అయితే మనం రాజరంపల్లి రీచ్ అయ్యాం. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్ అయితే వెళ్ళాలి, చాలా బాగుంటుంది టెంపుల్. ఇంకా క్రౌడ్ అయితే చాలా మంది అవుతున్నారు. ఇక్కడైతే మనకి ఒక ప్రాజెక్ట్ అయితే జరుగుతుంది, అందువల్ల కోట్లింగాల దగ్గర ఉన్న ఇల్లులు మొత్తం అయితే తీసేసిండ్రు. ప్రాజెక్ట్ అయితే ఇక్కడ జరుగుతుంది, చూసారు కదా, ఇదే ప్రాజెక్టు. ఈ వాటర్ అన్నీ అటు ఊర్లోకి వస్తున్నాయని అక్కడ ఇల్లులు అన్నీ తీసేసి వేరే దగ్గర అయితే ప్లేస్ అయితే ఇచ్చారు. ఇప్పుడైతే మనం రైట్ తీసుకొని రైట్ అయితే స్ట్రైట్ వెళ్ళాలి. ఇంకా మేమైతే ఇక్కడనే తీసుకున్నాం కొబ్బరికాయలు, ఒకటి 30 రూపీస్ అంట. ఇంకా మేము 6 మెంబర్స్ ఉన్నాం. ఇంకా 6 కొబ్బరికాయలు అయితే తీసుకొని ఇంకా మేము స్టార్ట్ అయితే అయినాం. ఇంకా పసుపు, కుంకుమ, కడ్డీలు అన్నీ వాళ్ళే ఇచ్చిండ్రు, 30 రూపీస్ తీసుకున్నారు. ఇంక ఇక్కడ నుంచి అయితే మనం లోపలికి అయితే వెళ్ళాలి. 2 or 3 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. మనకి సైడ్ని అయితే చూసారు కదా, మనకి పొలాలు అయితే ఎంత బాగున్నాయో. నాకైతే దిగి ఫోటో దిగాలనిపించింది, అంత పచ్చగా పొలాలు, చాలా బాగుంది. ఇంకా మనమైతే స్ట్రైట్ అయితే వెళ్ళాలి. ఇంకా వెళ్తూనే ఉన్నారు, వస్తూనే ఉన్నారు. అప్పటికే మేము వెళ్ళలేకే 1 అయింది. చాలా క్రౌడ్ అవుతుంది. ఇక్కడైతే మనం పార్కింగ్ టికెట్ అయితే తీసుకోవాలి, 50 రూపీస్. ఆటో, కార్, ట్రాక్టర్ ఇంకేదైనా మనం పార్కింగ్ టికెట్ అయితే తీసుకోవాలి. ఇక్కడైతే మనం పార్కింగ్ అయితే చేసుకోవాలి, కార్ పార్కింగ్ అయితే చేసుకోవాలి. చూసారు కదా ప్లేస్ కూడా ఎంత ఉన్నదో, పార్కింగ్ ఏరియా చాలా పెద్ద అవుతున్నది. ఇంకా మేమైతే కొంచెం టెంపుల్ దగ్గరలోనే పార్కింగ్ చేసుకున్నాం. ఇంకా ఎట్లా మనం కార్లోనే చెప్పులు విడిచి వెళ్తాం కాబట్టి ఇంక ఇక్కడ నుంచి అయితే మనం కార్ పార్కింగ్ చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాం. మనకు కనబడేదే టెంపుల్. వీళ్ళిద్దరు నా పక్కన ఉన్నారు కదా, వీళ్ళైతే మా ఫ్రెండ్స్. ఇంకా వెనకాల వస్తుంది కదా ఆంటీ. ఇంకా మా అన్నయ్య, నేను, ఆంటీ, అంకుల్, మా ఫ్రెండ్స్ ఇద్దరు, నేనైతే మేము 6 మెంబర్స్ అయితే కలిసి వెళ్ళినాం. ఇక్కడ నుంచి అయితే మనం స్ట్రైట్ వెళ్తే మనం బోటింగ్ కూడా చేయొచ్చు. ఇక్కడ స్పీడ్ బోటింగ్ అయితే 400, 4 మెంబర్సే. మనకి ఇంకొకటి అయితే 50 రూపీస్, చిల్డ్రన్స్కి అయితే 30 రూపీస్. మనం బోటింగ్ కూడా చేయొచ్చు. ఇక్కడ అయితే గంగ స్నానం అయితే చేస్తారు. మనం ఇక్కడ స్టెప్స్ దిగి కిందికి అయితే వెళ్ళి మనం స్నానం అయితే చేయొచ్చు. ఇక్కడ అందరూ గంగ స్నానం చేసిన తర్వాత దర్శనం అయితే చేసుకుంటారు. ఇంకా మేమైతే స్నానం అయితే చేసుకోలే, కాళ్ళు అయితే కడుక్కొని జస్ట్ నీళ్ళు అయితే మీద చల్లుకొని ఇంకా దర్శనంకి అయితే వెళ్ళినాం. చాలా క్రౌడ్ అవుతున్నారు. మనం బోటింగ్ కూడా చేయొచ్చు. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా నెక్స్ట్ టైము తప్పకుండా విజిట్ చేయండి కోట్లింగాలు, వెల్కటూర్, చాలా బాగుంటుంది. ఇంకా మేమైతే ఈ శివరాత్రి రోజు ఇలా అయితే సెలబ్రేషన్ చేసుకున్నాం. మీరు ఏ విధంగా చేసుకున్నారో కామెంట్ చేయండి. ఇంకా మనమైతే ఇప్పుడైతే దర్శనంకి అయితే వెళ్తున్నాం. చాలా మంది అయితే ఉన్నారు. ఇంకా మేమైతే ఫ్రీ దర్శనంకి అయితే ఇంకా చాలా మంది ఉన్నారని మేము 50 రూపీస్ ఇచ్చి దర్శనం టికెట్స్ అయితే తీసుకున్నాం. ఇక్కడ నుంచి అయితే మనం లోపలికి అయితే వెళ్ళాలి. ఇంకా మేము 6 మెంబర్స్ కాబట్టి 300 ఇచ్చి 50 రూపీస్ టికెట్స్ అయితే కొనుక్కున్నాం. ఇంకా టికెట్స్ తీసుకున్నాం కాబట్టి కొంచెం తొందర అయిపోయింది దర్శనం. లేదంటే మేము ఇంకా 3 or 4 అయ్యేది దర్శనం అయిపోయే వరకు. అంత క్రౌడ్ అయితే ఉంది. మహాశివరాత్రి కాబట్టి చాలా క్రౌడ్ వచ్చారు. ఇంకా మేము 1కి 2కి వెళ్ళినాం కాబట్టి అంత క్రౌడ్ ఉన్నారు. చూసారు కదా ఎంతమంది ఉన్నారో. ఇంకా మా దర్శనం అయితే చాలా బాగా అయితే జరిగింది. ఇంకా నెక్స్ట్ అయితే మనం కొబ్బరికాయ అయితే కొట్టినాం ఇక్కడ.
ఇక్కడ కొబ్బరికాయ అయితే కొట్టి ఇంకా లోపలికి అయితే వెళ్ళినాం. చాలా బాగా అయితే దర్శనం జరిగింది. ఇంకా మనం పసుపు కుంకుమ తెచ్చుకున్నాం కాబట్టి ఇవన్నీ ఇక్కడైతే వేసేయాలి. ఇంక ఇక్కడ వేసి చూసారు కదా ఫ్రీ దర్శనం వాళ్ళు ఎంతమంది ఉన్నారో. ఇంకా మేము 50 రూపీస్ దర్శనం టికెట్స్ తీసుకున్నాం కాబట్టి కొంచెం తొందర వెళ్ళినాం. ఇంకా స్టెప్స్ మొత్తం నిల్చున్నారు అందరూ, చాలా క్రౌడ్ ఉంది. ఇంకా నార్మల్గా అయితే వస్తే మనం ఫ్రీగా అయినా వేసుకొని వెళ్ళొచ్చు. ఇంకా నెక్స్ట్ అయితే దర్శనం అయిపోయింది, బయటకైతే వచ్చినాం. ఇంకా ఇక్కడైతే ఆంజనేయ బొమ్మ అయితే ఉంటే ఇక్కడికైతే వచ్చినాం. ఇక్కడికి వచ్చి దండం పెట్టుకున్నాం. దండం పెట్టుకొని ఇక్కడైతే ఒక ఫొటోస్ అయితే దిగినాం. ఇంకా ఫొటోస్ అయితే దిగుతా అంటే వీళ్ళందరూ వస్తారు. ఇంకా వాళ్ళు పోయినాక నేనైతే ఫోటో అయితే దిగినా. ఫొటోస్ అన్నీ లాస్ట్కి యాడ్ చేస్తా చూడండి. ఇంకా దండం అయితే పెట్టుకొని ఇంకైతే వచ్చేసినాం. చూసారు కదా మా దర్శనం అయితే ఇలా అయింది. మీ దర్శనం అయితే ఎలా అయిందో కామెంట్ చేయండి. అందరికీ హ్యాపీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇంకా దర్శనం అయిపోయింది. ఇంకా కిందికైతే వచ్చినాం. ఇంక కిందికైతే వచ్చి ఇంకా ప్రసాదం అయితే తీసుకున్నాం. లడ్డు పులిహోర తీసుకొని ఇంకైతే బయలుదేరినాం. చాలా ఎంజాయ్ చేసాం. మీరు ఎలాగా ఎంజాయ్ చేసి మీ దర్శనం ఎలాగైందో కామెంట్ చేయండి. కోటిలింగాలు వాటర్లో అయితే కోటి లింగాలు అయితే ఉంటాయి. ఇంకా మేము బోటింగ్ చేద్దామని బోటింగ్ దగ్గరికి అయితే వెళ్ళినాం. ఇంకా వాళ్ళైతే 2:30కి రండి, ఇప్పుడు లంచ్కి అయితే వెళ్ళాలన్నారు. ఇంకైతే ఇంటికైతే వచ్చేసాం. అప్పటికే టైం చాలా అయింది. ఇంకైతే ఇంటికైతే వచ్చేసాం. ఇంకా నెక్స్ట్ టైం అయితే వెళ్ళొచ్చు అని మాకు దగ్గరనే కాబట్టి మేమైతే వచ్చేసినాం. చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాం మేము. దర్శనం కూడా చాలా బాగా దర్శనం అయ్యింది. ఇంకా అట్లా మొత్తం తిరిగేసి ఇంకైతే ఇంటికి వచ్చాం. ఇంకా బోటింగ్ దగ్గరికి అయితే వెళ్ళినాం. నెక్స్ట్ అయితే కార్లో ఎక్కినాక చిన్న వీడియో. మేము 4 మెంబర్స్ గర్ల్స్, అన్నయ్య, అంకుల్ 6 మెంబర్స్ అయితే వెళ్ళినాం. ఇంకా మేము రిటర్న్ అయితే అయినాం. చాలా క్రౌడ్ అవుతుంది. ఇంకా ఇంటికి అయితే బయలుదేరిపోయినాం. ఇంకా ఇదే ప్రాజెక్టు ఇంకా మొత్తం కంప్లీట్ అయితే కాలేదు. అక్కడ కోటిలింగాల దగ్గర ఉన్న టెంపుల్ దగ్గర ఉన్న ఇల్లులు మొత్తం తీసేశారు. వాళ్ళకైతే వేరే దగ్గర అయితే ఇచ్చిండ్రు. చూసారు కదా. ఇంకా మేమైతే రిటర్న్ అయిపోయాం. చాలా బాగా ఎంజాయ్ చేసాం. మీరే విధంగా ఎంజాయ్ చేస్తారో కామెంట్ చేయండి. మన ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చందన నేచర్ గర్ల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.